దానిమ్మ వేసాము 3 ఎకర్స్, 3 ఎకరాలు. ఒక పెట్టుబడి 5 లక్షల వరకు పెట్టాము. పంట అయితే బాగానే వచ్చింది. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ వల్ల కొంచెం అటు ఇటు ఒక 5 to 10 lakhs వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒక 5 lakhs అన్నా లాభం వస్తుంది అనుకుంటున్నాం. ఈసారి వర్షాలు పడడం వల్ల కొంచెం డిఫికల్ట్ అయింది, కానీ మళ్ళీ నల్ల నేలలో కొంచెం ఈసారి కొంచెం సహకరించింది. ఎర్ర నేలతో పోలిస్తే నల్ల నేల కొంచెం బాగా అనుకూలించి కొంచెం వర్షాలప్పుడు మాకు తెలివిగా కొంచెం స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల, వర్షాలు ఎప్పుడు గ్యాప్ ఇస్తే అప్పుడు మనం స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల కొంచెం కాపాడగలిగాము. మట్టి లేక మాత్రము ప్యాడెరువు మాత్రమే వేస్తాము. లాస్ట్ 1 month మాత్రము డ్రిప్ ఫర్టిలైజర్స్ వదులుతాము. ఎందుకంటే లైఫ్ టైం ఉండవు చెట్లు అని కొంచెం ప్రీవియస్లీ కొంచెం పెద్దవాళ్ళు చెప్పడం వల్ల, ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ సూచనలు ఫాలో అవుతున్నాం. బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది సివియర్ డిసీజ్, మేజర్ డిసీజ్ దానిమ్మలో. కానీ బ్లైట్ ఇక వచ్చే చెట్లలోనే ఎక్కువ వస్తుంది. కానీ మనం చెట్లు బాగా ఎలా మంచి నర్సరీ నుంచి చెట్టు తెప్పించుకొని స్టార్టింగ్ నుంచి బాగా పెంచుకొని వాటర్ మేనేజ్మెంట్ బాగా మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ ఓవర్కమ్ దట్ సార్. ఇయర్ ఇక్కడ 180 to 100 మధ్యలో నడుస్తుంది రేటు ఇప్పుడున్న సీజన్లో. యావరేజ్ 100 రూపీస్ ఉన్నా పర్లేదు. ఒకసారి 2 సార్లు ఏమైనా ఒక మంచి పంట వచ్చినప్పుడు మంచి రేట్ వచ్చిందనుకో కొంచెం లాభాలు బాగానే ఉంటాయి. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ వచ్చినందువల్ల చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా రైతులు కొంచెం జాగ్రత్త పడి పండించుకున్న వాళ్ళకు కొంతవరకు పంటలు బాగానే ఉన్నాయి. మార్కెట్ పోయిన నెలలో తుఫాన్ రాకముందు మంచి మార్కెట్ ఉండేది. టన్ను 1,20,000 నుంచి 1,50,000 దాకా ఉండేది. తుఫాను తగ్గిన తర్వాత ఇప్పుడు మార్కెట్ డౌన్లో ఉందని అంటున్నారు. మ్యాక్సిమం ₹1,00,000 దాకా అని ఆలోచిస్తున్నారు. రైతుకు ఇప్పుడుండే పెట్టుబడులు ఆలోచిస్తే 80,000 నుంచి ₹1,00,000 దాకా యావరేజ్గా ఉంటుందని అనుకుంటున్నాము. అనంతపురం జిల్లాలో సుమారు 8,000 హెక్టార్లలో దానిమ్మ పంట పండిస్తున్నారు. ప్రధానంగా రాయదుర్గము, అదేవిధంగా తాడిపత్రి, రాప్తాడు, గార్లదిన్న, కుందుర్పి ఆ మండలాల్లో దానిమ్మ పండిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువైన దానివల్ల దానిమ్మ సాధారణంగా అది కొంచెం డ్రైల్యాండ్ హార్టికల్చర్ క్రాపు. సో ఈ వర్షాలు ఎక్కువైన దానివల్ల చెట్లలో కొద్దిగా నాణ్యత తగ్గడం, అదేవిధంగా చెట్లకి ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ అనే డిసీజు ఎక్కువయ్యి రైతులు కొద్దిగా నష్టపోతూ ఉన్నారు. సో దీన్ని నివారించుకునే దానికోసం అని చెప్పేసి కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు, అదేవిధంగా స్ట్రెప్టోసైక్లిన్ అనే మందు 1/2 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయడం వల్ల ఈ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ని ఉధృతిని కొంతవరకు మనము తగ్గించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా గత కరోనా నుంచి కూడాను దానిమ్మకి మన అనంతపురం జిల్లా నుంచి వస్తున్న పండ్లకి మంచి గిరాకీ ఉంది. గత 6 నెలల్లో కూడాను 1,50,000 వరకు కూడాను, అదేవిధంగా కరోనా టైంలో 1,75,000 వరకు కూడాను 1 టన్ను దానిమ్మ పళ్ళు మన అనంతపురం జిల్లా నుంచి ఎగుమతి చేయడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఈ తెగులు వల్ల, ఈ వర్షాల వల్ల కొద్దిగా రేట్ అయితే డౌన్ అయింది. మళ్ళంకా మనకి ఇంకొక 15-20 రోజుల్లో ఈ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ వర్షాల వల్ల అన్ని పండ్ల తోటలకి కొద్దిగా ప్రభావం అయితే కనిపించింది. ద్రాక్షలో కూడాను కొంత దిగుబడి ప్రభావం కనిపిస్తోంది. అదేవిధంగా అరటి తోటల్లో కూడాను కాయలు తొందరగా మాగిపోతున్నాయి, ఒక సమస్య ఉంది. అదేవిధంగా దానిమ్మకు కూడాను కొద్దిగా ఈ తెగుళ్ళు, ఈ లీవ్ స్పాట్ అనేటివి, బ్యాక్టీరియల్ లీవ్ స్పాట్ అనేది ఈ వాతావరణానికి ఎక్కువగా డెవలప్ కావడానికి ఎక్కువగా అవకాశం ఉండే దానివల్ల దిగుబడులు కొంతవరకు అయితే ప్రభావం చూపుతుంది. ఈ రానున్న రోజుల్లో అవన్నీ కూడాను సర్దుకునే అవకాశాలు కనిపిస్తూ రైతులకు మెరుగైన ధర పలికే సూచనలు కనిపిస్తున్నాయి. మేము ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకునేసి, సో ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడికి ఈ పండ్ల సరుకును కూడాను తరలించడానికి కూడాను మేము మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుని సన్నాహాలు కూడా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కూరగాయలను కూడాను మేము కొంత ప్రొక్యూర్ చేసి వేరే జిల్లాలకు కూడాను మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా పంపించడం కూడా జరుగుతుంది.